హలో అండి. ఈరోజు మనం రిచ్ అండ్ క్రీమీ బటర్ పన్నీర్ తయారు చేసుకుందాం. సాఫ్ట్ పన్నీర్ ముక్కలను బటర్, టమాటా గ్రేవీలో ఉడికిస్తే హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఈ డెలిషియస్ కర్రీ నాన్స్తో కానీ రోటీస్తో కానీ చాలా చాలా బాగుంటుంది. ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, టమాటా ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ, టమాటా ముక్కల్ని 70% వరకు కుక్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్, బటర్ వేసి వేడయ్యాక కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు వేసి వేయించాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వల్ల కర్రీ కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కారం పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి ఈ రెసిపీ టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఒకసారి బాగా కలుపుకొని 7 నుంచి 8 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా చాలా టేస్టీగా ఉన్న బటర్ పన్నీర్ రెడీ. థిక్ గ్రేవీతో బటర్ టేస్ట్తో ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మైల్డ్ స్పైసెస్తో ఉన్న ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.